తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. హై అలర్ట్ ప్రకటించారు. ఆయా ప్రాంతాలను ప్రజలను అప్రమత్తం చేశారు. మరొక వైపున సముద్రం లోపలికి ఎవరిని వెళ్లొద్దంటూ మత్స్యకారులకు ఒకవైపున అలర్ట్ అయితే జారీ చేశారు. ఇప్పటికే వెళ్లిన వారు ఎవరైనా ఉంటే తిరిగి రావాలంటూ కూడా తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. నాయుడు, ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయింది. ఆయా ప్రాంతాలను ప్రజలను కూడా అప్రమత్తం చేశారు కదా, అధికారులు ఏం చెప్తున్నారు? కంట్రోల్ రూమ్ నుంచి ఎటువంటి సిగ్నల్స్ ఉన్నాయి? మొత్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా జరుగుతుంది? నవీన్, ఇప్పుడు మనం ప్రస్తుతం ఏదైతే ఉందో ఈ తుఫాన్ ప్రభావం ఎక్కడెక్కడ ఉందనేది మనం స్పష్టంగా ఒకసారి చూడొచ్చు. సో విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, కాకినాడ, అలాగే కోనసీమ, ఈ జిల్లాలన్నింటిలో కూడా ఆల్రెడీ ఇంపాక్ట్ అనేది క్రమంగా కనిపిస్తుంది. ఇటు ప్రకాశం, ఇటు పొట్టి, శ్రీరాములు, ఈ జిల్లాల వరకు కూడా అన్ని జిల్లాలు కూడా ఇంపాక్ట్ అనేది స్పష్టంగా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది మనం చూసినట్లయితే మాత్రం సో వన్ బై వన్ ఏ ప్రాంతాల్లో ఎక్కడ రైన్స్ పడుతున్నాయి ఏంటి అనేది ఒకసారి మనం చేంజ్ చేసినట్లయితే ఇందులో ఉన్నటువంటి ఇప్పుడు ఇది 29 ఎల్లుండి తర్వాత 29 ఉంది. ఇది మనం ఒకసారి బ్యాక్ గాని వెళ్తే రేపు మనం ఈ ప్రాంతాల్లో చూస్తే శ్రీకాకుళం నుంచి అప్ టు ప్రకాశం వరకు సో అన్ని ప్రాంతాల్లో కూడా ఇవి ఆల్రెడీ రైన్స్ పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సో ముందున్నటువంటి రెడ్ అలర్ట్ కేవలం ఇక్కడ వరకు మాత్రమే ఉండేది. ఇది క్రమంగా పెరుగుతూ మొత్తం ఎక్కువ జిల్లాలకి హెవీ టు వెరీ హెవీ రైన్, ఫ్లాష్ ఫ్లడ్స్ ఇవి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది సో దీంతో పాటుగా ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు ఫ్లాష్ ఫ్లడ్స్ కొంత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా ఎక్కడ వస్తాయి ఏంటి అనేది ఆ ప్రాంతాలను కూడా ఇన్క్వైరీస్ స్పష్టంగా మనకు ఆల్రెడీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో అవి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి ప్రాంతాల ప్రజలు వీలుగానే అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది మనకి కొంత తెలుస్తుంది. సో ఈ ప్రభావం ఖచ్చితంగా రాబోయే 24 గంటల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రైన్స్ క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు కానీ వీళ్ళు కానీ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అనేది మనకు తెలుసు. ఇప్పుడు మనం ఆల్రెడీ వీటిలో కానీ ఒకసారి బ్యాక్ వెళ్ళి కానీ చూసినట్టయితే సో ఈ వాతావరణ శాఖ అధికారులు కానీ వీళ్ళు కానీ చెప్పింది దీని ప్రకారంగా ఇది ఇప్పుడు 29వ తారీఖు ఒకసారి క్రాస్ అయిన తర్వాత కూడా దీని ఇంపాక్ట్ అనేది ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఏలూరు, వెస్ట్ గోదావరి ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి అవసరం ఉంది. అలాగే ఉత్తర కోస్తా జిల్లాలో, విజయనగరం ఈ జిల్లాల్లో కూడా అది క్రాస్ అయిన తర్వాత కూడా హెవీ టు వెరీ హెవీ రైన్స్ అనేవి పడడానికి ఎక్కువగా ఆస్కారం ఉందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. సో దీంతో ఇవే కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఎన్క్వైరీస్ నుంచి ఒక సమాచారం వచ్చింది. దాని ద్వారా ఏంటంటే ఫ్లాష్ ఫ్లడ్స్ ఉన్న ఆస్కారం ఉండదు అనేది మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఇన్క్వైరీస్ నుంచి వచ్చినటువంటి దీంట్లో మనం చూస్తే సో ఇందులో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రైన్స్ కానీ ఇవి కానీ కొంత ఆస్కారం ఉంది. సో వీటి నుంచి ఇది మనం రెయిన్ ఇన్క్వైరీస్ దీనిలో కానీ మనం కొంత చూసినట్టయితే రెయిన్ ఎఫెక్ట్ అనేది క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో అవి రెయిన్ పెరగడానికి ఇప్పుడు ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే ఇటు రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాలో కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ రావడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ వీళ్ళు కానీ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీని నుంచి సో ఇది ఇంటెన్సిటీ స్పీడ్ మనం చూసుకున్నట్టయితే క్రమంగా పెరుగుతూ దగ్గరికి వచ్చే కొద్ది దీని వేగం పెరుగుతుంది. సో ఇంతవరకు మనం చూసుకుంటే గంటకు 15 ఉండేది, తర్వాత 16, ఇప్పుడు 18 కిలోమీటర్ల వేగంతో ఇది ముందు కదులుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ వేగం పెరిగే కొద్ది గాలి విండు ప్రభావం పెరుగుతుంది. కొంతవరకు చెట్లు కూలడం కానీ ఇది కానీ వీటి ప్రభావం కానీ కొంత పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. విశాఖలో కూడా చాలా చోట్ల చెట్లు కూలినటువంటి పరిస్థితి ఉంది. సో ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకుంటే నెల్లూరు జిల్లాలో ఇచ్చారు, అటు రాయలసీమలో కొన్ని జిల్లాల్లో ఇచ్చారు, ఇటు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో, అనకాపల్లిలో కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఎఫెక్ట్ వల్ల ఖచ్చితంగా ఆ ఎగువ ప్రాంతాల నుంచి నీరు అనేది కొంత ఇన్ఫ్లో ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఎవరి మీద దీని ప్రభావం ఎక్కువగా చూపుతుంది ఏంటి అనేది ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. అలాగే ప్రతి జిల్లా కూడా ప్రత్యేక అధికారిని వేశారు. మొత్తం ఈ 9 జిల్లాలు ఎక్కువ ఇంపాక్ట్ కలిగేటువంటి ఈ జిల్లాల్లో కూడా ప్రత్యేక అధికారిని నియమించడం జరిగింది. వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేయడంతో పాటుగా సో ఇటు వాతావరణ శాఖ, అటు విపత్తుల నిర్వహణ శాఖ, ఇటు ప్రభుత్వంతో పాటు ఇటు రెవెన్యూ యంత్రాంగం సో అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఏ ప్రాంతంలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, సో ఏ ప్రాంతంలో లో లైన్ ఏరియాస్ ఉన్నాయి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సో ఖచ్చితంగా అది రేపు క్రాస్ అయ్యే టైంలో రెయిన్ యాక్టివిటీ అనేది ఇంకా పెరిగేటువంటి అవకాశం అయితే ఉందనేది మనకి కొంతవరకు తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వాతావరణ శాఖ దీని ప్రకారంగానే మనం చూసినట్లయితే సో రెయిన్ ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంది, ఏ ప్రాంతం తక్కువ పడుతుంది అనేది ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. సో అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వాటర్ గేజ్ని కూడా, అంటే ఎందుకంటే ఇప్పటికే రిజర్వాయర్లు కావచ్చు,
అలాగే చెరువులు కావచ్చు ఎప్పటికప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకి ఉందనేది స్పష్టంగా తెలిసింది. వాటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సో విండ్ కూడా ఇప్పుడు క్రమంగా పెరుగుతుంది. ఎంతవరకు మనం చూసుకుంటే విండ్ స్పీడ్ కేవలం 40 to 45, 55 మాత్రమే ఉండేది. సో ఇప్పుడు విండ్ స్పీడ్ మనం చూసుకుంటే గెచెస్ 60, 65 వరకు కూడా మారేటువంటి అవకాశం ఉంది. సో దీనివలన సో ఖచ్చితంగా ఫ్లాష్ ఫ్లడ్స్ వలన ఇబ్బంది కలుగుతుంది. ఈ రోజు రేపు కూడా ఎక్కువ శాతం ఉంది. సో మరోవైపు రెయిన్ కూడా 12 సెంటీమీటర్ల నుంచి కొన్ని చోట్ల 20 సెంటీమీటర్లు కూడా రెయిన్ పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. సో మరోవైపు ఈ రోజు కూడా ముందు ఎస్టిమేట్ చేసినట్టు కేవలం రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలకి, అలాగే దక్షిణ కోస్తాల ప్రధానంగా చిత్తూరు, నెల్లూరు, అలాగే అటు ఉన్నటువంటి తిరుమలతో పాటుగా తిరుపతి జిల్లాతో పాటుగా సో ఇటు ఈస్ట్ వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అలాగే కృష్ణా జిల్లాకు మాత్రమే నిన్ను ఏదైతే ఉన్నాయో రెడ్ అలర్ట్ ఇచ్చారు. బట్ ఈ రోజు మనం చూసినట్టయితే సో దాని ఇంటెన్సిటీ పెరిగి దాదాపుగా ప్రకాశం జిల్లా నుంచి ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విజయనగరం వరకు అన్ని జిల్లాలకు కూడా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేది ఎఫెక్ట్ అనేది క్రమంగా ఉందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. మరోవైపు దీంతో మనం ఖచ్చితంగా చెప్పగలిగింది ఏంటంటే సో ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటప్పుడు ఒక్కసారిగా, ఎందుకంటే కేవలం అరగంట గంట వ్యవధిలోనే దాదాపుగా 6-7 సెంటీమీటర్లు పడతాయి. ఈ పడినటువంటి వర్షం ఒకసారిగా అది ఇన్ఫ్లోకి వస్తుంది కాబట్టి దిగువ ప్రాంతాలు ముంపుకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లో లైన్ ఏరియాస్లో ప్రధానంగా ఏంటంటే క్రాస్ అయ్యే టైంలో టైడ్ వేవ్ అనేది క్రమంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో లో లైన్ ఏరియాస్ ఉన్న వాళ్ళు కొంత అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రోడ్డు పక్కన ఏంటంటే వీక్గా ఉన్నటువంటి చెట్లు కానీ స్తంభాలు కానీ ఇవి కానీ కూలేటువంటి ప్రమాదం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా కొంత అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.